ఏమిరా తిన్నది అరగట్లేదా? లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకరితో ఫైటింగ్ చెయ్యందే నీకు రోజు గడవదు కదా. సో పాపం చాలామంది నాకు ఫోన్స్ చేసి మెసేజ్ చేసి సో వైజాగ్ సత్య వేస్ట్ గాడు, వేస్ట్ బాస్టర్డ్, ఇట్లా నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు స్వాతి, నువ్వేంటో మాకు తెలుసు, సో దీనికి రియాక్షన్ నువ్వు ఇవ్వాలి, నువ్వు వీడియో చేయాలి అని చెప్పేసి నాకు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నా గురించి మాట్లాడే వర్డ్ అనేది రాంగ్. చెప్పాలంటే వాడొక బ్రోకర్. వాడి రూమ్లో వాడు వేరే వేరే అమ్మాయిల్ని అబ్బాయిల్ని పండుకోబెట్టి డబ్బులు సంపాదిస్తాడు. ఆ విషయం అందరికీ తెలుసు, సో నాకు కూడా తెలుసు. అండ్ చాలాసార్లు వాడు నన్ను ఇదే విషయం పైన చాలా ఫోర్స్ చేశాడు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాను. ఆ విషయంలో చాలాసార్లు వాడికి నాకు గొడవలు అయ్యాయి. అండ్ టీము అంటున్నాడు, దెర్ ఇస్ నో టీమ్ గేమ్ అట్లా ఏం లేదు. నాకైతే తెలియదు, బికాజ్ నాకు ఎప్పుడు ఎటువంటి గ్రూప్లో నన్ను చేర్చుకోవడం అట్లా ఏం లేదు. సో టీం అట్లా కూడా ఏం లేదు. అండ్ నేను ఈరోజు వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడలేదు. చెప్పాలంటే సత్యగాడే నాకు పద్దాకా ఫోన్ చేసి మీ ఇంటికి వస్తా అనేవాడు. అలాగే ఇంకా అలా ఈ మధ్యకాలంలో జస్ట్ అలా క్లోజ్ అయ్యాము. రుచి చూపిస్తా షోకి నన్ను పిలిచింది. ఆ షో ఎవరైతే చేస్తున్నారో పంజగుట్టలో ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు నన్ను పిలిచారు. అండ్ వాళ్ళు కూడా నాతో మాట్లాడాడు. అక్కడ ఈ వేస్ట్ గార్డ్ ఉండి వీడు జుట్టులాగా అతుక్కున్నాడు, అంతే తప్పించి ఇది కాదు. అండ్ ఇంకోటి వాళ్ళకి టీమే లేదు, టీం నుంచి గెంటేయడం అట్లా కూడా ఏం లేదు. దాదాపు శుక్రవారం నైట్ నుంచి ఫైట్ జరుగుతుంది వాడికి నాకు. సో నేనే వాడిని దూరం పెట్టేశాను, అంతకుమించి అట్లా ఏం లేదు. సో వీడు వీడియోలు చేసి బాలుకి కూడా కొలాబరేట్ చేయమని చెప్తుంటే బాలు కొలాబరేట్ చేయను అన్నానని నాతో ఫోన్ చేసి మాట్లాడాడు బాలు. సో అది. అండ్ వైజాగ్ సత్య గాడు ఒక పెద్ద బ్రోకర్ గాడు. వాడు అందరు అమ్మాయిలతో ఇదే పని చేసుకుని బతుకుతాడు. నేను పబ్కి వెళ్తాను, నా పని జస్ట్ నేను మామూలుగా సరదాగా అట్లాగా డాన్స్ చేసుకుంటాం, అట్లా సరదాగా నేను అంతే తప్పించి నేను ఏ ఒక్కరితోటి మాట్లాడను. ఎన్నో ఇయర్స్ బట్టి నేను పబ్కి వెళ్తున్నాను, ఒక్కరితో కూడా నేను మాట్లాడను. అండ్ అంతెందుకు ఈ వైజాగ్ సత్య కూడా నాతో పాటు రియోట్ పబ్కి వచ్చాడు. ఆ వేస్ట్ గాడికి కూడా తెలుసు. ఈ రోజున వాడు కావాలని నా మీద అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. వాడు అంటాడు కదా, నేను కాశీ వెళ్ళొచ్చి అబద్ధాలు ఆడకూడదని. ఒరే పిచ్చినా కొడక, నువ్వు కాశీ వెళ్ళొచ్చావు కదా, కాశీ వెళ్ళొచ్చి నువ్వు ఇన్ని గణం అబద్ధాలు నా మీద ఎట్లా ఆడుతున్నావురా? నీకు దమ్ముంటే నిజాలు మాట్లాడరా, నా గురించి నిజాలు మాట్లాడు. నిజాలు మాట్లాడితే అందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తారు, ఎందుకంటే నాలో ఒక్క పాయింట్ కూడా మైనస్ తప్పు ఏం లేదు. నువ్వు అన్నీ అబద్ధాలు ఆడుతున్నావు బికాజ్ నీ దగ్గర కంటెంట్ లేదు నా గురించి మాట్లాడటానికి. కానీ నీ గురించి చెప్పడానికి నా దగ్గర నీవి ఎన్నో నిజాలు ఉన్నాయి. అవన్నీ నేను ప్రపంచానికి చెప్తుంటే నీకు గుర్తుగా కాలుతుంది, నీకు మండుతుంది ఒళ్ళు. సో అయితే కరాటే కళ్యాణి నా గురించి మాట్లాడింది అది ఎప్పుడో పాతది. అంటే ఏమైందంటే శ్రీకాంత్ కళ్యాణి ఇద్దరు చంపల మీద కొట్టుకున్నప్పుడు అప్పుడు కరాటే కళ్యాణి ఇలాగ ఎవరైతే రొమాంటిక్లు చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నా గురించి కూడా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నన్ను వాళ్ళ ఇంటికి పిలిచింది. ఆ తర్వాత ఆమెకి నేను సపోర్ట్ చేశాను. ఆ తర్వాత ఆమెకి దగ్గర ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని ఆమె నుంచి దూరం చేసినప్పుడు నేను కూడా ఏడ్చాను. మీడియా వాళ్ళతో నేను కూడా మాట్లాడాను. సో అలాంటిది వీడు తీసుకొచ్చి ఎప్పటో ఇష్యూని తీసుకొచ్చి వాడు ఇప్పుడు కొత్తగా పెడుతున్నాడు. అండ్ వైజాగ్ సత్యగాడు మాట్లాడేవి అన్నీ అబద్ధాలే. వాడు కాశీకి ఫ్యామిలీతో వెళ్ళామని బాలుతోటి నాతోటి అందరితోటి అన్నాడు. ఎందుకురా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? కాశీకి నువ్వు ఒక్కడివే వెళ్ళినావు. మళ్ళీ నీకు తోడు వరలక్ష్మి వస్తే పాప మా పిల్లని కూడా నాన్న మాటలు అన్నావురా నువ్వు మా ముందు. ఆ పిల్ల 500 దొంగతనం చేస్తుందని చెప్పేసి అంటున్నావు. తర్వాత ఆ పిల్ల మాసిపోయిన బట్టలే అయ్యే వేసుకుంటుందన్నావు. తర్వాత ఆ పిల్లకి పొగరన్నావు. ఆ పిల్లని బూతులు తిట్టావు. మళ్ళీ ఈరోజు ఆ పిల్లని పెట్టుకుని వీడియోలు చేస్తున్నావు. ఏందిరా నీ బుద్ధి? అయితే ఆళ్ళు లేకపోతే ఇల్లు అయితే ఆళ్ళు.
ఒక డైలాగ్ ఉంది కదా, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయని. నువ్వు ఎందుకురా ఒక్కడివే ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకురా ఎప్పుడు వాళ్ళని వీళ్ళని అందరినీ మందంతా వెనకేసుకుంటావు నువ్వు అట్లాగా? నువ్వు ఒక్కడే ఎప్పుడు ఎవరితో ఫైట్ చేయలేవా? నీకు ఎప్పుడు వెనకాల 10 మంది ఉండాలా? పాపం ఒక పర్సన్ని 10 మంది చేత తిట్టిపిస్తావురా, ఆ తర్వాత ఆ 10 మంది నీకు సపోర్ట్ చేసి ఆ పర్సన్ని తిడతారు, మళ్ళీ మెల్లగా సందులోంచి వెళ్ళిపోయి ఆ పర్సన్తో ఒకటైపోతావు. ఈ 10 మంది మాట్లాడిన వాళ్ళు ఎర్రోళ్ళు అయిపోతారురా. నీ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడేంటి రేపొద్దున్న నా గురించి మీడియా వాళ్ళందరితో అబద్ధాలు ఆడతావా? అబద్ధాలు ఆడతావా? అరే నువ్వు మొన్న సందులో ఒక తాగుబోతోడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి నన్ను వాడి దగ్గర కూర్చోబెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోయావురా, నాకు చాలా బాగా అనిపించిందిరా. వాడి ఇల్లు వాకిలి అన్నీ తెలుసు. నేను మీడియా ఛానల్ వాళ్ళని తీసుకొచ్చి మొన్న బర్రెలక్క పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నువ్వు నన్ను ఎంత ఇబ్బందులు పెట్టావో ప్రతి ఒక్కటి నేను అడ్రస్తో సహా చూపిస్తున్నారా, వాళ్ళ పేర్లతో సహా చెప్తారా. నేను నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నువ్వు నన్ను పై మాటలు అనేయడం కాదు, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నువ్వు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావో, నువ్వు ఎంత బ్రోకరిజం చేస్తున్నావో, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అ ప్రూఫ్స్ రా. సో ఖచ్చితంగా నువ్వు మాట్లాడే ప్రతి వీడియోకి నేను రిప్లై వీడియో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేనేంటో ప్రజలందరికీ తెలుసు. ఐమ్ అ గుడ్ ఆల్వేస్ ఐమ్ అ గుడ్. వైజాగ్ సత్యగాడిలాగా నేను ఎవరిని మోసం చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను. నా లైఫ్ నేను ఉంటా, దట్స్ ఇట్, అంతే. అండ్ అరే వైజాగ్ సత్యగారా, ఇదిరా నీ నిజస్వరూపం. ఇన్ని రోజులు మంచోడిలాగా నటించావు, బట్ నువ్వు ఇంత వేస్ట్ గాడివి. ఈరోజు నన్ను అంటున్నావు, రేపు ఇంకొకరిని అనొచ్చు. సో జర భద్రం, అమ్మాయిలు అబ్బాయిలు వాడి పక్కన ఉన్నోళ్ళు. సో ఈరోజు మీ సపోర్ట్ తీసుకుంటున్నాడు నన్ను తిట్టడానికి, రేపు మిమ్మల్ని కూడా తిడతాడు, చూసుకోండి మరి. ఓకేనా? లవ్ యూ ఆల్.